వైశాఖ పౌర్ణమి అనగానే మనకి కూర్మావతారం, నృసింహావతారం, బుద్ధావతారం ఇటువంటి భగవంత్ అవతారాలు మాత్రమే కాకుండా ఒక మహర్షి జన్మదినం కూడా. అదేంటంటే నారదుల వారిది. నారద అంటే ప్రపంచం అనేక రకాలుగా తీసేసుకుంది కానీ నార అంటే జ్ఞానము, ద అంటే ఇచ్చువాడు. నారద అంటే జ్ఞానాన్ని ఇచ్చువాడు అని అర్థం. అంతేకాదు నార అంటే అజ్ఞానమని కూడా అర్థం. అంటే అజ్ఞానాన్ని తీసేయువాడు. ఎంత గొప్ప పేరో చూసారా? ఎంతమందికి ఆయన జ్ఞానోపదేశం చేశారో తెలుసా? వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, ధ్రువుడు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందికి ఆయన జ్ఞానోపదేశాన్ని ఇచ్చిన మహానుభావుడు. అటు అయితే ఈ వైశాఖ పున్నమి శుభదినం సందర్భంగా అంతటి మహర్షిని